ఎప్పుడు ఒక సంక్షోభం వచ్చినా అనిల్కు, ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మొట్టమొదటి చెప్తారు అనిల్ ఓడిపోతాడు అంటాడు. రైట్, మీరు ఓడిపోతారని చెప్పటం, నేను కష్టపడటం, నేను గెలవటం. కార్పొరేషన్ ఎన్నికలు వస్తే ఇన్ని సీట్లు కార్పొరేషన్లో పోతాయి అంటారు. రైట్, మళ్ళీ ఎన్నికలు పెట్టడం, నెల్లూరులో ఒక చరిత్ర సృష్టించడం, క్లీన్ స్వీప్ చేయటం, మళ్ళీ రైట్. మళ్ళీ చెప్తారు అనిల్ పలానప్పుడు ఓడిపోతున్నాను. అరే మీరు ఓడిపోతారని చెప్పటం, నేను గెలవటం ఆనవాయితీ అయిపోయింది. ఎందుకంటే మీరు అది చెప్పాలా, నేను ఇంకా మొండిగా మూర్ఖంగా రాత్రి మూలు కష్టపడాలా, దాన్ని గెలుచుకొని ఆ కిక్ ఉంటుందే. చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట. ఈడెప్పుడు దెబ్బ తగులుతుందా, ఎప్పుడు దెబ్బ తగులుతుందని ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళందరికీ భిన్నంగా, వాళ్ళ అంచనాలకి భిన్నంగా గెలిచినప్పుడు ఉన్న ఆనందం, కిక్కు దేనికి రాదు. అట్లాంటి కిక్కు ఈ రాజకీయాల్లోనే ఇస్తుంది. అది మీ అందరి వల్లే అని ఈరోజు చాలా మంది రకరకాలు చెప్పుకుంటారు ఈ టీవీల్లో, యూట్యూబ్ ఛానల్లో. పలానోళ్ళు తరివేశారని, పలానోళ్ళు ఎవ్వరూ తరమలేదు, ఎవ్వరూ పొరలేదు. అన్న అడిగాడు. వేలాది మంది అన్నకున్న అభిమానుల్లో తమ్ముళ్ళు ఆచరించాల్సినప్పుడు ఖచ్చితంగా అన్న మాటను శిరసా వహించే తమ్ముళ్ళలో నేను ఒకడిని వెళ్తున్నాను, అంతే తప్ప ఇంకోటి లేదు. ఈరోజు నేను వెళ్ళిపోయిన తర్వాత నెల్లూరు నగరానికి ఎవరు వస్తారు సార్? రకరకాల కారణాలు, రకరకాల మంది చెప్పారు, రకరకాలు. ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, జగనన్న పలానా సామాజిక వర్గానికి మనం టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పాడు. రైట్, అన్న చెప్పాడు, అనుకున్నాం. అనుకున్న తర్వాత ఎవరు ఉంటే బాగుంటుందని చెప్పిన తర్వాత తప్పకుండా ఒకటో రెండో పేర్లు మనం కూడా చెప్తాం. జగనన్న లేదు, సరే ఒక వ్యక్తికి ఇద్దామని చెప్పి ఈరోజు నెల్లూరు నగరానికి ఈరోజు మనతో పాటు 2010 నుంచి మనతో పాటు ప్రయాణం చేసి నెల్లూరు నగరంలో మనతో పాటు కష్టించి మనతో పాటు ప్రయాణం చేసి మనందరితో కలిసిమెలిసి ఈరోజు 2 సార్లు కార్పొరేటర్గా, ఒకసారి డిప్యూటీ మేయర్గా ఆ సామాజిక వర్గానికి ఒక అవకాశం వస్తున్నప్పుడు అది ఎవరికో ఎందుకు పోవాలి, అది మన కార్యకర్తకే ఎందుకు పోకూడదు అని ఆలోచన చేసి మన జెండా పట్టినోడు, మన కోసం కష్టపడినోడు, జగనన్న కోసం కష్టపడిన ఉండాలి అని. అది సామాన్యుడా, డబ్బులు ఉన్నాయా, కోటీశ్వరుడా అని చూడలే అన్న. మనకి కష్టపడ్డాడు, మనకి నమ్మకం వస్తాడు, మన పార్టీకి సంబంధించిన వ్యక్తిని రైట్ పెట్టు అని చెప్పాడు. ఈ రోజు మన అందరికీ సుపరిచితుడు, మన అందరికీ తెలిసినవాడు. ఈ రోజు మీరు ఆప్యాయంగా ఖలీల్ బాగా అంటే ఇలా అంటారు, వస్తాడు అలా అంటే పో అని చెప్పే ఈ రోజు ఖలీలని ఈరోజు మనం అభ్యర్థిగా ఈరోజు తీసుకొచ్చాం. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒక నిమిషం నాన్న. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, చాలా మంది అన్నారు ఎన్నిక అయిపోయి వచ్చిన తర్వాత ఈ 2 రోజుల్లో చాలా దగ్గర చాలా మాటలు విన్నాను, కానీ సంతోషమైంది కూడా నేను చాలా చూశాను, గర్వంగా కూడా ఫీల్ అవుతాను. ఎవరికి కూడా చాలా మంది మాకు చెప్పలేదు అంటారు. ఎస్, కొన్ని నిర్ణయాలు పైన తీసుకునేటప్పుడు కొంచెం లాస్ట్ మూమెంట్ దాకా ఆచి తీసుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు పలానా మించి పెడతామని చెప్పిన తర్వాత ఈరోజు మనం ఖలీలని అభ్యర్థన చేసుకున్నాం. చాలా మంది అన్నారు, ఇక్కడున్న అందరినీ నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇతర సామాజిక వర్గాల్లో ఇక్కడున్న నా కార్యకర్తలు, నాయకులు, సోదరులందరూ ఆలోచన చేయాల్సిన ప్రతి ఒక్కరూ కూడా ఇది జగనన్న ఇచ్చిన మాట. ఈ రోజు ఖలీల్ని ఈ రోజు మన ముందుకు పంపించాడు. ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఈ రోజు ఒక ముస్లిం అభ్యర్థికి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఒక టికెట్ ఇచ్చాడు. ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉన్నాడు అంటే ఈ రోజు ముస్లిం సమాజం 85 నుంచి 90% వరకు ఈ రోజు జగనన్నకి వెన్నుగా ఈ రోజు ఉంది. ఈ రోజు 2014లో కూడా, 2019లో కానీ, 2024లో కానీ గర్వంగా కూడా చెప్తాం. ఇక్కడున్న ఎంతమంది నాయకులు, కార్పొరేటర్లు కానీ మనం పోటీ చేసేవాళ్ళం. మన వార్డులో 1000 ఓట్లు ముస్లిం ఉన్నాయంటే అన్ని కూడా మన పార్టీ ఓట్ల కింద లెక్కెడతామంటే ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఒక వెన్నెముకగా ఉండే, జగనన్నగా అండగా ఉండేవాళ్ళు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఒక సీటు ఇద్దామని చెప్పినప్పుడు
ఈరోజు మన అందరం కూడా చాలా మంది మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా. 10 నియోజకవర్గాలు ఉన్నాయి ఈరోజు నెల్లూరు జిల్లాలో. ఈ 10 నియోజకవర్గాల్లో ప్రతి శాసనసభ్యుడు మనం జగనన్న ఆశీస్సులతో గెలుస్తున్నాం, జగనన్న అండదండలతో గెలుస్తున్నాం అంటే ఈ 10 నియోజకవర్గాలలో కూడా తప్పకుండా ముస్లిం సోదరులు మనకి వెంట నరవబట్టి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తా ఉన్నాం. అట్లాంటి వర్గానికి ఈరోజు జగనన్న ఆ రోజు మేయర్ ఇచ్చినది జగనన్న ఇచ్చాడు, ఈ రోజు శాసనసభ్యుడిగా ఈరోజు పంపించడం కూడా జగనన్న ఇచ్చాడు. ఈ రోజు గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ఈరోజు ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. 2009లో ఒక యాదవ్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం నుంచి నేను పోటీ చేసిన తర్వాత ఈరోజు ఇక్కడున్న నా సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆలోచన చేయండి. నా సామాజిక వర్గం కేవలం 7,000, 8,000 ఓట్లు ఉంటాయి ఈ నియోజకవర్గంలో, కానీ నాకు ఎప్పుడు 75,000 వస్తున్నాయంటే అందరూ నాకు అండగా నిలబడి ఈరోజు సాయం చేయబట్టే కదా నేను 2 సార్లు ఎమ్మెల్యే అను, మంత్రి అను. ఈ రోజు ఎక్కడికైనా వెళ్ళినా కూడా అనిల్ కుమార్ యాదవ్ అంటున్నాడు అంటే ఇక్కడున్న అందరూ కలిసికట్టి, ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా వాళ్ళ ఆశీస్సులతోనే కదా నేను అయ్యాను. అట్లాంటిది ఈ రోజు నన్ను ఇంత పెద్దవాడిని చేసిన అండగా కూడా ఆ వర్గాల నుంచి వస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థికి నిలబడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఎవరు తక్కువ కాదు. అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాల్లో అడుగు పెట్టేటప్పుడు ఒక బలహీనుడు వీడేమి నిలబడతాడు, ఆ కుటుంబం ఎదురుగా మాట్లాడిన వాళ్ళే, వీడు ఎన్ని రోజులు ఉంటాడు వాళ్ళని ఎదిరించిన వాళ్ళే అన్న వాళ్ళ ముందే ఈరోజు 15 సంవత్సరాలుగా ఈడ ఒక నాట్య నిలబడినవాడు అనిల్ కుమార్ యాదవ్ అంటే మీ అందరూ ఎందుకంటే వాళ్ళే కదా, ఒక సామాన్యులే కదా. నాకే 1,000 కోట్లు ఏం లేవు, నేనే 100 కోట్లు ఖర్చు పెట్టలేదు. నాకు వచ్చిన సహాయం చేశాను, అండగా ఉంటే మీకోసం కలిసి పనిచేశాను, మీలో ఒకరిగా ఉన్నాను, మీలో నిలబడ్డాను కాబట్టే కదా ఈరోజు నేను ఉన్నాను. నేను పోటీ చేసిన రోజు నేను పిల్ల బచ్చాగాడిని, 28 సంవత్సరాలు ఉండి నా వెనక నడిచాం. మనకి మీ అందరూ ఆదరాభిమానాలు బట్టే కదా జగనన్న ఒక మనిషిని పెట్టాడు అని చెప్పే కదా ఇక్కడున్నాం. ముస్లిం సోదరులు అందరూ కూడా నా వెంట నడిచి ఈరోజు నేను శాసనసభ్యుడిని. అట్లాంటిది ఈరోజు మన ఖలీల్ బాయ్ని పెట్టినప్పుడు నిజంగా గర్వపడండి. 100 కోట్లు ఉన్నవాడిని కూడా జగనన్న 100 కోట్లు పెడతామని రాలా, ఒక సామాన్యుణ్ణి మన మధ్య ఉన్నవాడిని, మన ఒక కార్యకర్తని, మన కోసం కష్టపడిన వాడిని ఇచ్చినాడు ఖలీల్ బాయ్ని. ఇక్కడున్న నాయకుల్ని కార్యకర్తలు అడుగుతున్నా, గేట్లు దాటి గంటలు తరబడి ఉన్న నాయకుల్ని కోరుకుంటామా? మీ మధ్యన నిలబడి మీతో కలిసి పెరిగి మీరు పేరు పెట్టి పిలవగలిగి, మీరు నేరుగా మాట్లాడగలిగి, మీరు భుజం మీద చేయగలిగిన ఖలీల్ బాయ్ని అండగా నడిచి రేపు విజయాన్ని అందిస్తామనే ఆలోచన మాత్రం ఇక్కడ ఉంచండి. చాలా మంది చెప్తున్నారు అనిల్ వెళ్ళిపోయాడు, ఇంకేముంది ఇంకొక ఆయనకి గెలుపు ఇదని. ఇక్కడ అనిల్ బలవంతుడు కాదురా, జగన్మోహన్ రెడ్డి బలవంతుడు. జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన క్యాండిడేట్ బలవంతుడు నిరూపించాల్సిన టైం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇక్కడున్న బలం ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, దీంట్లో సగం కూడా అవతల అభ్యర్థి ఇంతమంది కార్యకర్తలు ముందు పెట్టలేడు. దీంట్లో సగం అయినా సరే తెలుగుదేశం పార్టీ ఇక్కడున్న వాళ్ళలో కనీసం సగం కాదు కదా 20% అయినా సరే ఈ రోజు కార్యకర్తలు నిలబెట్టలేరు. కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త కానీ నిజంగా కానీ మనసు పెట్టి కానీ కష్టపడితే మాత్రం ఈరోజు ఖలీల్ బాయ్ని మనం గెలిపించుకోగలుగుతామన్నా ఆలోచన చేయండి. అప్పుడప్పుడు బాధ వస్తుంది. 2 రోజుల నుంచి ఎత్తిపోయిందండి, ఎత్తిపోలేదురా, ఓవర్ కాన్ఫిడెన్స్ లాంటి ఎత్తి పారేస్తామని చెప్పాల్సిన టైం వచ్చిందని చెప్పి తెలియజేస్తుంది. ఎత్తుదాం, ఆలోచన చేయండి. కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఈరోజు జగనన్న సీఎంగా ఈరోజు మనం తలెత్తుకున్నాం అంటే గుండెల మీద చేసుకొని చెప్తా ఉన్నా, ఈ వర్గం అంతా ఉంది కాబట్టి వాళ్ళ నుంచి వస్తున్న వ్యక్తిని మేము ఉన్నామని మనం అందరం కూడా వెంట నడిచి నిలబెడితే నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ కూడా 10కి 10 మనయే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ నమ్మకాన్ని వాళ్ళు కల్పించాల్సిన బాధ్యత ఇక్కడున్న వాళ్ళందరి మీద ఉంది. ఈరోజు
రోజు వాడంతా డబ్బులు పెడతాను ఇదే అంటాడు, అది 4 రోజులు అయిపోతాయి, తర్వాత వాడు మనకి దొరకడు. కానీ ఒక సామాన్యుణ్ణి గెలిపించుకొని తోడ కొడితే ఆ కిక్కే వేరని చెప్పి అందరికీ తెలియజేస్తాను. ఎవరన్నా పోతాడబ్బా డబ్బులున్నా వెనకాల, నేను 5 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, నేను కొంటాను అని చెప్తుండొచ్చు, 4 రోజులు పరిగెలు తీయొచ్చు, కానీ 5 సంవత్సరాలు వాడు కనిపిస్తాడో తెలియదు. కానీ ఒక్కసారి ఆలోచించేయండి, గెలవలేడు, ఓడిపోతాడు అనే టీ బొంకుల దగ్గర మాట్లాడుతున్న ప్రతి నియోజకవర్గంలోనూ ఎక్కడెక్కడ రొమ్ములు తెచ్చుకొని మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా గెలిపించి ఖలీల్ బాబు మన ఎమ్మెల్యేగా పంపిస్తే ఆ కిక్ ఉంటారో, ₹1,00,00,000 ఇచ్చినా కూడా ఆ కిక్కు రాదని చెప్తున్నా. నా మాట నమ్మండి. మీరు మీ ప్రాంతాలలో అరే జగన్మోహన్ రెడ్డి ఒక సామాన్యుని పంపించారు రా, గెలిపించుకొని వెళ్ళాం రా, ఇదిరా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా అంటే ఆ కిక్కే వేరు. అంతేగాని డబ్బులు పారేశాను అని చెప్పుకొని మాట్లాడే వ్యక్తి వద్దు. టైం వచ్చింది, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఏమన్నా ఉంటాయి, నేను ఒకటే చెప్తా ఉన్నా, 15 సంవత్సరాల్లో దాంతో కోపపడిన వాళ్ళు ఉన్నారు, నేను తిట్టిన వాళ్ళు ఉన్నారు, అందరూ అయినా కూడా లాస్ట్కి కలిసిపెట్టే కుటుంబంలాగా ఉన్నాం. ఈరోజు నా వల్ల 15 సంవత్సరాలలో ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, లేని వాళ్ళు కూడా నా వల్ల నేను బాధ పెట్టుండి, నేను శోభ పెట్టుంటే ఇక్కడున్న అందరూ సాక్షిగా కూడా శిరస్సు ఉంచి ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ చెప్తా ఉన్నాను. ఎటువంటి భవిష్యత్తు లేకుండా చెప్తా ఉన్నా, అందరినీ కూడా క్షమించమని చెప్తున్నా. ఎవరైనా మనసు బాధ పెట్టుంటే, నేను తెలిసి కానీ బాధ పెట్టి కానీ ఇబ్బంది కానీ పెట్టి ఉంటే క్షమించమని మాత్రం అడుగుతూ ఉన్నా. ఇంతకన్నా నేను అడగలేను కూడా. ఈరోజు మీ అందరినీ వదిలి నేను ఇంకో ప్రాంతంలో పోటీ చేస్తున్న వచ్చాను, కానీ నెల్లూరు నగరానికి వదిలి ఎక్కడికి పోను. నా ఆఫీస్ ఇదే, రాజన్న భవన్ ఎప్పుడు ఉంటుంది, ఇలాగే ఉంటుంది. నా పిఎల్ ఏంటంటే వారానికి ఒక్కరోజు ఇక్కడే వచ్చి కూర్చుంటా, అందరితో కూడా మాట్లాడుకుంటా, కలుస్తా. వారానికి ఒకరోజు ప్రతి సెంటర్లో పొద్దున సాయంకాలం టీ బంకులో కూర్చుంటా. పని లేదు కాబట్టి ఖాళీగా. కానీ నెల్లూరు నగరం వదిలేదు లేదు. ఇది నా ఆత్మ. నెల్లూరు నగర నియోజకవర్గం ఇది నా ఆత్మ, ఎక్కడికి వదిలేదు లేదు. నేను నరసరావుపేటకు పోయినా వారానికి ఒక రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఇక్కడే కూర్చుంటా. పొద్దున ఏదో ఒక టీ బంకులో, సాయంకాలం ఒక టీ బంకులో కూర్చొని టీ తాగి మన వాళ్ళందరితో ముచ్చటేసి, ఖలీల్ బాబు బాగా చేయలేకపోతే ఏం ఇలా పని చేయట్లేదు అంతా వాడు అడుగుతున్నాడు, వీళ్ళు అడుగుతున్నాడు, మళ్ళీ నేనే చదువుతా ఉంటా. ఎక్కడికి తెలియజేస్తా ఉన్నా. ఉంటా కాబట్టి నేనే పోయినా అక్కడ పోటీ మాత్రమే చేస్తున్నా. అక్కడ ఉంటా, ఇక్కడ ఉంటా. ఈ 2 జిల్లాలు, ఇంకొక జిల్లాలో కూడా అనిల్ కుమార్ యాదవ్ పాదం మోపుతున్నారు అంటే ఎదుగుతున్నట్టు. జగన్మోహన్ రెడ్డి నన్ను పెంచుతున్నాడు. చాలా మంది అన్నారు జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ పెంచుతున్నాడు. అబ్బా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జిల్లా దాట్లా 2 జిల్లాలు దాటించి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పెడుతున్నంటే నన్ను రాజకీయంగా పెంచుతున్నాడా, దించుతున్నాడా ఆలోచన చేయండి. కాబట్టి నన్ను పెంచుతున్నాడు. అన్నకి నేను ఉపయోగపడతాను అంటే ఇక్కడ కాదు, ఇంకెంత దూరమైనా పోతా. నా వల్ల ఏదైనా ఇంత ఉపయోగం ఉందన్నా కూడా. కాబట్టి రేపు అందరం కూడా దగ్గరుండి మీరు ఓన్ చేసుకొని గెలిపించాల. చాలా మంది జీర్ణించుకోలేకపోవచ్చు. అబ్బా ఏంది ఇది అని. ఏమీ లేదబ్బా, 10 రోజులు ప్రశాంతంగా ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఎవరికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 10 రోజులకి అందరికి ఒక చేంజ్ ఎవరికైనా ఇదిగా ఉంటుంది. కానీ మన అందరూ ఆలోచన చేయాల్సింది, మన నాయకుడు, మన ముఖ్యమంత్రి మళ్ళీ రాదు అవకాశాలు. ఒక సామాన్యుడికి అవకాశం కల్పించడం అనేది ఎవరి వల్ల చేయలేదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే చేయగలుగుతుంది ఆ పని. అలా తీసి మన కోసం కష్టపడ్డారా, తీసి ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాలంటే